శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. పంతులు గారు అన్ని రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టండి. ఆపండి. ఉపమాన పెళ్లి చేస్తున్నా ఆపమంటారేంటండి? ఇలాంటి డైలాగులు ఏమైనా ఉంటే ముందే చెప్పండి. అలాంటి ఏలో సాటండి. వీళ్ళిద్దరు పెళ్లి జరగడం మీ ఎవరికి అభ్యంతరం లేదు కదా? మరి ఇంకెందుకు దివ్యంగా మొదలు పెడదాం. ఎవరు నువ్వు? పెళ్లి ఆపమంటున్నావు? చూడడానికి జెంటిల్మెన్ లా కనబడుతున్నాను కదా. జెంటిల్మెన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళందరికీ ఫోటోలు తీసే కెమెరామెన్ నేనే. అయినా కెమెరా స్టాండ్ అంత లేవు, నువ్వు కెమెరామెన్ ఏంటండి? నేను స్టాండ్ అంత లేకపోవచ్చు, కానీ నా పనితనం మాత్రం చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. కర్టెన్ చాలా బాగుంది. పెళ్లి కోసం తెప్పించారా? చెప్పండి, పెళ్లి ఆగ్రాలో జరిగినట్టు కావాలా, అమెరికాలో జరిగినట్టు కావాలా, అంతరిక్షంలో జరిగినట్టు కావాలా? ఈ పెళ్లి మండపంలో జరిగినట్టుంటే చాలండి. అబ్బో, పెళ్లి కొడుకు వీడేనా? మల్లుడు పులండి. తెలుస్తుంది తెలుస్తుంది. ఒంటి మీద చార్లన్నీ కంటి కిందకు వచ్చేసాయి. చెల్లం రాలేదా? ఇంకేంటి విషయాలు చెప్పాలండి మీరే. ఎంతో చెప్పేది ఏంటి ఏంటి? 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీయించుకున్నాడు. తీయించుకోవాలి కదా. 5 లక్షలు ఇచ్చి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ కి ఫోటోలు తీయించుకుంటున్నారా? మధ్య ఒకటి వస్తావా గేదెలాగా? టీవీ చూసినప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా భరిస్తా, ఫోటోలు తీసినప్పుడు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. మళ్ళీ రాకుండా చూసుకోండి. ప్రొఫెషన్ అయ్యా, ప్రొఫెషన్. జాగ్రత్తగా ఫోటోలు తీయనివ్వండి అయ్యా నన్ను. ఏం చేస్తున్నావు నువ్వు? 5 లక్షలు ఇచ్చాడు మీ మావ. 5 లక్షలు ఇచ్చాడా? ఫోటోలు తీస్తున్నప్పుడు నువ్వు కెమెరాని చూడాలిగా. అంటే కాబోయే పిల్లమని? కాబోయే పిల్లమైతే బొగ్గలు గిలుతావా? పెళ్లి అయ్యాక రోజు గిల్లుకుంటూ కూర్చుంటావు కదా. గోళ్ళు గిలుతావు, బుగ్గలు గిలుతావు. అయినా బుగ్గలు గిల్లడానికి దాని దగ్గరే ఉన్నారా? ఎప్పుడు మాకు వేసుకుని కూర్చుంది. ఫోటోలు తీసినప్పుడు కెమెరాని చూడండి. మొదలు పెట్టేయమంటారా? నిన్న గుంటూరులో వర్షం పడింది మావయ్య. గుంటూరు అంతా గల్గల్ 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 అంటే మావయ్య. గుంటూరు గుంటూరు అయిపోయింది. ఏం చేస్తున్నాను? తొక్కలో ఫోటోలు తీస్తున్నాను. తొక్కలో ఫోటోలు కాదురా, తొక్కలో ఫోటోలు కాదు. ఒక్కలు లేకుండా కిల్లి బాగుండదు, ఫోటోలు లేకుండా పెళ్లి బాగుండదు. తొక్కలో ఫోటోలు అంట. మాటకు ముందు ఒకసారి గుంటూరు, తర్వాత ఒకసారి గుంటూరు. మీది గుంటూరు అని అందరికీ తెలియాలా? అవునా? గల్గల్ 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 గల్. రాఘవ్ సార్, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? భయపడుతున్నట్లేదురా, కామంతో కౌగిలించుకున్నట్టుంది. చచ్చిపోతాడండి మల్లుడు. చంపేస్తాయి. మొదలు పెట్టేయమంటారా? అబ్బా వచ్చారు. నన్ను ఫోటో నిన్ను ఫోటో తీయాలంటే ఈ కెమెరా చాలదే. అమెరికా నుంచి అవతార్ సినిమా కెమెరాలు తీసుకొచ్చి ఫోటోలు తీస్తాం. ఎవరండి ఈవిడ అలా మాట్లాడుతుంది? ఆవిడ మర్యాద ఇవ్వడం తెలీదా? రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. ఎక్కడుంది రెస్పెక్ట్? ఆగు ఆగు, నువ్వు ఇవ్వలేవని నాకు తెలిసింది. అక్కడే ఉండు. ఫోటో గురించి మాటి మాటికి ప్రేమలో దూరకు. చిర్రెత్తిందంటే తీస్తా ఏమనుకుంటున్నావు? రమ్మని దానికి సైలెంట్ గా ఉండమని. మొదలెట్టేయమంటారా? ఏంటి బా ఎందుకు గిఫ్ట్ కూడా తెచ్చాను చూడు. ఇదిగో ఏంటి బా వాళ్ళకి అడుగుతావు? ఏంట్రా దూరం నుంచి వచ్చేది? ఏంటి దూరం నుంచి వచ్చేది? గిఫ్ట్ తెచ్చావా? గిఫ్ట్ తెచ్చావా? వాడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడు? వాడు ఆ పహిల్వాన్ ఎక్కడి నుంచి వచ్చాడు రా? వాడు తెలుసుకోవద్దా? ఎవడన్నా మళ్ళీ కెమెరా ముందుకు వస్తే నిన్ను చంపేస్తావు రే. ఇలా ఉన్నాడు. మొదలు పెట్టేయమంటారా?
వస్తున్నాడు. ఫోటోలో పడాలనే కదా నీ తాపత్రయం అంతాను. ఫోటోలో పడాలనే కదా నువ్వు. కూర్చో కూర్చోరు రే, కూర్చో. నువ్వు పెళ్లి కోసం 4 రోజులు నిరాహార దీక్ష చేసినట్టుగా కళ్ళు నువ్వులు రే, పండిపోయిన మర్రి చెట్టు కింద ఎండిపోయిన గబ్బిలిలా ఉంది నీ మొహం. ప్రతిసారి వెనక్కి రావడం చాలా పెళ్లిళ్ళలో చూసా. పెద్ద పనున్నట్టు రావడం, పెళ్లి కూతురు చెడ్డ గేదె తోకెత్తినట్టు ఎత్తడం, దగ్గరికి వెళ్ళినందరూ పెళ్లికి వచ్చారా కాస్త నవ్వుతూ ఉండండి. కొట్టేసి ఇరగొట్టేసి నవ్వాలంట. మొదలు పెట్టమంటారా? వీడు పిలిచి డబ్బులు తినేలాగున్నాడు. పెళ్లికి ఎందుకు వచ్చావు? అద్దం అనుకున్నావా, కెమెరా అనుకున్నావా? బూట్ తీసుకొడతానేమనుకున్నావా? బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ ఇక్కడ ఇంకోటి ఛార్జింగ్ పెట్టాను, వెళ్ళి బ్యాటరీ తీసుకొస్తా. భోజనం చేసేయండి రా వెళ్ళి. వీళ్ళంతా భోజనానికి వెళ్ళారండి. అటుపక్కన భోజనాలు అటే సార్. వెళ్ళి వడ్డిస్తా ఒక్కొక్కడికి. బ్యాక్గ్రౌండ్ అద్దిరిపోవాలి ఇప్పుడు. పెళ్లి చూడడానికి వచ్చారా, పిండాలు తినడానికి వచ్చారా మీరు? 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీసుకోవాలి తెలుసా మీకు? మంచి టైం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోవాలా. మొదలు పెట్టమంటారు? మొదలు పెడతారు కానీ ఫోటోలు అంటే ఎవ్వరికీ భయం లేదు. అసలు ఫోటోలు అంటే ఏమనుకుంటున్నారండి? పెళ్లికి జనాలు ఈ రోజు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారా? కనబడరు. ఇంట్లో ఆల్బమ్ ఉంటుంది, పదిలంగా ఉంటుంది. అందరినీ పదిలంగా పదిలంగా మళ్ళీ చూసుకుంటారు. ఆ నాటికి మధుర జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకుంటారు. అందుకనే పెళ్లికి 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీయించుకున్నప్పుడు ఫోటోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయిపోయావు. ఒరేయ్ ఏం చేస్తున్నావు రా నువ్వు? 5 లక్షలు ఇచ్చావా? ఫోటో తీయించుకోవాలి. రాకపోతే నువ్వు నాగి మీద ఉన్న కసంతా తెచ్చుకుంటున్నాడు. ముహూర్తం దగ్గర పడిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టించండి. తీసుకో. జీలకర్ర బెల్లం పెట్టండి ఆయన. భయపడి చేస్తారేంట్రా? ఉనికితారు ఎందుకురా? నవ్వండి రా. నవ్వులు ఫోటోల్లో పడవు. జస్ట్ ఇలా అనండి అంతే. ఓకే, చేతులు పైకెత్తండి. అక్షంతలు వేస్తున్నట్టు మీరు కూడా అటు తిరగాలి. వాళ్ళు అట్టున్నారుగా. మీరు ప్రతిసారికి అలా చూస్తారండి. నన్ను పీట మీద కూర్చున్నట్లేదు, గడ్డపార మీద కూర్చున్నట్టుంది మీరు. రెడీ 1 2 3. ఏంట్రా అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మిమ్మల్ని అందరినీ కొట్టింది నేనేరా? కరెంటు పోయినప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు జనరేటర్ పెట్టించుకోవాలని తెలియాలి కదా. అవునా? ఎందుకు నిన్నెవరు కొట్టారు? ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు నన్ను నేనే కొట్టుకున్నాను. ఫోటోలకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెల్ఫీ అయిపోయారు. ఫోటోగ్రాఫ్ ముందు సెల్ఫీ అంట. ఏం చేస్తున్నారా? సార్ సెల్ఫీ సార్, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను ఫోటోకి ఇంపార్టెన్స్ ఇమ్మంటే సెల్ఫీలు తీసుకోమని లేదురా. నేను తీసే ఫోటోలకి చంపుతా ఒక్కొక్కరిని. అసలు మళ్ళీ కనిపించారంటే 3 మొత్తం పోయిందండి. 3 మొత్తం పోయింది. ఇలాంటి పెళ్లిళ్ళు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఒప్పుకోను. మంత్రులు గారు జంప్. సారీ అండి, ఇంకో మంచి పెళ్లి చూసి ఫోటోలు తీసుకుంటాను. ఇంకెవ్వడు పిలవడు నిన్ను.
ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. మేడం నమస్తే అండి. మీ అందరికీ తెలుసు మాది గావ్ కేక ఛానల్. కాకపోతే విధి వైపరీత్యం వల్ల కథల్లో నాకు కాస్త కోపం ఎక్కువ. ప్రతిదానికి బీపీ వస్తుంది. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గర కూడా నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు డాక్టర్లు అందరూ ఓడిపోయారు. అంటే నాకు తగ్గలేదన్నమాట. ఈ మధ్య నాకు మంచి అవకాశం ఒకటి దొరికింది. నా ప్లేస్ లో మా CEO గారు ఒక సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని అపాయింట్ చేశారు. సో ఇక మీద నాకు బీపీ రాదు. అంత కూల్. ఈ రోజు మీ అందరికీ కూడా మా సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని ఎలా కాదు చూపించు. కూల్ సార్ కూల్. సరికొత్త న్యూస్ రీడర్ ని బ్యూటిఫుల్ రీడర్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. కోకిల అమ్మో ఈ రోజు నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి చక్కగా బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించబోతున్నావు. ముందుగా మరి వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే రెడీ బాబు? బాబు లిప్స్టిక్ పెట్టరా. ఇంకా ఆపుతారా? వరదల్లో బౌండరీ కప్పులు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంది. అది అసహ్యంగానే వెళ్ళి అవతలకి. వార్తలు మొదలు పెడదామా? ముందుగా ఇగో గావ్ కేక ఛానల్ చూడు, అక్కడ రాసింది. ప్రేక్షకులకి నమస్కారం పెట్టి వార్తలు ముఖ్యాంశాలు చదివేయాలి. పేచుకులకి నమస్కారం. వార్తల్లో ముష్టాంశాలు. ముఖ్యాంశాలు అనకూడదమ్మా, తప్పు. ముఖ్యాంశాలు అనాలి. అదే ముష్టాంశాలు. అనకాపల్లిలో సులభ కాంప్లెక్స్ ఓపెన్ కి మంత్రి గారు కోసారు రెబ్బన. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేశారు CEO గారు రికమెండ్ చేశారా? సరేలే, తర్వాత వార్తలు చదువు. అంటే చెత్తని రుతుపానాలు. ఇదే ఋతుపవనాలు తిర్రమంటూ వచ్చేస్తున్నాయా? తుర్రుమంటూ రావడానికి కదా ఆటో అనుకున్నావా, చిల్లపిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకున్నావా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేస్తున్న బొంబాయి గుంట. ఏం చెప్తున్నావు? బొంబాయి గుంట ఏంటి? మీదకి వచ్చింది నేనా నువ్వా? కొత్త హీరోయిన్ అని చెప్పాలి. కొత్త గుంట కాదా మరి అది? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. పిచ్ మొత్తం తడిసిపోయింది. డబ్బులంతా బొక్కే. అలా చెప్పకూడదు. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఏంటి? వర్షం వచ్చి మొత్తం బురద ఏంటి? డబ్బులు. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువమ్మా. మరి డబ్బులు బొక్క కాదేటి? తర్వాత వార్తలు చదువు. తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. ఏంటి? తొట్టిలో తప్పిన పేను ప్రమాదం కాదే, తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. చూడు ఎంత అందంగా. చదువు. నీళ్ళు చల్లు. చదువు. కాంతార దొడ్లో గేదె నింది. జున్పాలకి ఎవరైనా కాలితే వెళ్ళిపోండి. కాంతారా ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ దొడ్లో గేదె ఉండవేంటి? మా ఇంటి పక్కన ఉంటాడు. ఇలాంటి మీ ఈదులో చెప్పుకోవాలి, న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది. అది చెప్పమన్నాడు నిన్నాను కానీ. ఏటి చూపెట్టినావేటి? పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా నియమ నిబంధనలు. ఎందుకు తీసుకుంటున్నా? ఆవిడ వంటల ప్రోగ్రామ్ చేయించండి సార్. నువ్వు నాకు చెప్తావుంటి. ప్రతి వాడు నాకు చెప్పేవాడే. నేను చేసుకొచ్చాను కదా, ఎన్ని ప్రోగ్రాంలు చేశాను. చక్కగా అమ్మాయి కదా, వంటల ప్రోగ్రాం బాగానే తెలిసి ఉంటాయి. వంటలు బాగా వచ్చి చేస్తాను. మెల్లగా అమ్మా, చెవులు బయలుపోయేలా ఉన్నాయి. నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి. వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు? కోడి పకోడి. కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల కరెక్ట్ పేరు మేడం. అక్కడ పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా, దానిలో ఒట్టిసుకోవాలి. పేక ఒట్టిసుకొని పరా మన బొచ్చ అంతా పీకేయాలి. పీకేసి మన కోసేయాలి. కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన పూసేయాలి. కింద మీద మసాలా రాయడం ఏంటే? కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి. కొట్టు, నీళ్లు కొట్టు. ఇప్పుడు గతంలో దొంగ కోళ్లు పట్టుకునేదాన్ని ఉంది. కూర్చో.
తర్వాత ఇంకో కూర ఏమైనా ఇంకొక ఐటెం చెప్పు. చేపల పులుసు వచ్చు. మృదువుగా నువ్వు చెప్తుంటేనే తిన్నట్టుండాలి. చెప్పు. ఇంటానికి అతను మంచి మురికాలు వెతుక్కొని గ్యాల్ వేసి చేపలు పట్టియాలి. మీరు ఎంతసేపు పెంట కుప్పల మీద మురికాయలు తెచ్చి వండుకోవడం తప్ప మార్కెట్లోకి వెళ్ళరా మీరు? మరి చేపలు మురికాయలో తిరగవా? అలా చేపను పట్టుకొని పెద్ద దెబ్బ చూసుకొని దెబ్బంటే ఏంటి రాయిలు ఉంటాయి, రాయి మీద పాముతారని చెప్పు. అదే మట్టి దెబ్బ ఎత్తుకొని పులుసు అంతా రుద్దిశాక మొక్కలు కోసేయాలి. మళ్ళీ దీనికి కూడా అంత అల్లం మొద్దొట్టుకొని మొత్తం పూసేయాలి. ఏటి మొత్తం పూసేయాలి. కోసుకున్న ముక్కలకి ఆ కారాన్ని చక్కగా అప్లై చెయ్యాలి. నాన్ వెజిటేరియన్ వదిలేసే చక్కగా వెజిటేరియన్. అలా తోటలోకి వెళ్ళి అలా తుంచుకుని వచ్చి కడుక్కుని వంట చేయాలి అని చెప్పు. మంచి దొడ్డ ఒకటి ఎత్తుకొని అక్కడ గోంగూర మొక్క కనబడితే పసక్క పీకియాలి. ఆకులన్నీ ఎలా పరాపరా పీకేసి అన్ని పరాపరా పీక్కుని ఏమైనా చేస్తావు? మామూలుగా ఏం చేయడం రాదా నీకు? మరి ఎట్టా చేస్తారు? దీన్ని వెనక్కి తీసుకెళ్ళ. ఇలాంటి ఏం అక్కలేదు గాని అన్నట్టు జాతకాల ప్రోగ్రాం చెప్పడానికి గురువు గారు వస్తారే. ఉన్నారండి పిలిపిలు ఆయనతో గురుగారు రావాలి. జ్యోతిషులకు నమస్కారం. కొత్త అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది. మీరేం కంగారు పడద్దు. చూడమ్మా, ఏమన్నా అడిగే ఉంటే అడుగు. ఈ పొట్టాడు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తాడు? గురువు గారు మీరేం కంగారు పడకండి, అర్థమైపోతుంది. రేపటికల్లా వర్క్ అంతా తెలిసిపోతుంది. మీకు ఎంత ఇస్తారు? మీ రాసి ఏమిటమ్మా? ఎరకపేత రాసి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం ఎరకపీత రాసి అంటే కర్కాటకం అంటారు దాన్ని. చూసి చెప్పాను. చూసి చెప్పకపోతే కింద రాసి ఉంటుంది, అది చదివి చెప్పొచ్చుగా. నువ్వు చదువుకోవచ్చుగా. చెప్తాను. వదలరా. సరేనండి, ఇలా వద్దు గాని ఫోన్ కాలర్స్ చూసుకుందాం. ఎవరు మాట్లాడేది? అయ్య బాబాయ్, రాంగ్ నెంబర్ అండి, సారీ. రాంగ్ నెంబర్ కాదు సార్. జాతకాల కార్యక్రమంలో గురువు గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా. అవునండి. గురువు గారు పక్కనే ఉన్నారు. గురువు గారు మాట్లాడు. కాదండి, ముందు గేదెత్తిందేటండి ఫోను. చూసావా నీ టాలెంట్ ఎలా ఏడిసిందో? గేది కాదండి, ఇక్కడ కొత్త యాంకర్ జాయిన్ చేసాం. మీరు అడగండి గురువు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చోడవరం నుంచి చేస్తున్నానండి. చాడవరం నుంచా? ఎక్కడ ఉంటావు చాడవరంలో? గాంధీనగర్ అండి. నువ్వే కదరా సుబ్బారావు. నువ్వు చిన్నప్పుడు శివుడు ముక్కు సిరి పెన్ సెట్టి వేసుకొని తిరిగేవాడు. వాడు ఎలా ఉంటే నీకెందుకే? వాడి గ్లామర్ రహస్యాలు ఇక్కడ అవసరమా? శివుడు ముక్కు, సిరుగుడు ప్యాంటు. ఆ జాతకం మొత్తం నాకు తెలుసు. శివుడు కార్చుకుంటూ రోడ్డు అంత తిరిగి. కూర్చో. తర్వాత ఫోన్ చూడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తపేట మండలం మూడేకూరు నుంచి మాట్లాడుతున్నా అండి. మోడకుర్రు ఎక్కడ? మోడకుర్రు రామాలయం పక్కనండి. రామాలయం పక్కన. అది మా అత్తగారు. కొట్టకో, నన్ను ముట్టుకోకు, చేతులు విరిచేస్తాను. అది మా అత్తగారు. అని అత్తగారు అయితే నన్నేం చేయమంటావు? అసలు ఎందుకంటే నన్ను ఎందుకు పిలిపించారు? అందరితో ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకండి ఇక్కడ? లేదండి, గ్యాప్ లో రండి. అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటావు. రే మీరు కూర్చొని చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ సీడీలు ఎక్కడ ఉన్నాయరా? తీయండి. సీడీ ఎక్కడుందిరా? వెతకండి. కంగారు పడకు, ఆ అడ్వర్టైజ్మెంట్ నేను చేసేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేస్తావా? తప్పమ్మా, అలా చేయకూడదు. చూడు, మంగ తయారు టిఫినీ సెంటర్, 7 తెల్లటి ఇడ్లీలు, అంత బాగుండవా? బుస్సునత్తే నూనెలో పస్సుని పొంగుద్ది. ఏంటమ్మా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు? మా సంత చివర ఉంటుంది ఇది మంగ తయారు టిఫినీ సెంటర్. మీ టిఫినీ సెంటర్ సంత చివరన్నా చెప్పకూడదు ఇక్కడ. మంగ నాకు కోజ్ పెండు. గురుగారు, నెక్స్ట్ టైం వేరే కార్యక్రమానికి వద్దురు గాని మీరు. నేను ఒకటి చెప్తాను, క్షేమంగా ఉంటుంది, చెప్పేది వినండి. వాస్తు ప్రకారం జాతక రీత్యా కావుకేక తీసేసి చౌకేక టీవీ ఛానల్ పెట్టండి, సరిపోతుంది. ఈ రోజు నుంచి ఈ జాబ్ నేను మానేస్తున్నాను. అది కాదు కానీ వచ్చే సంవత్సరం నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వస్తుందా? హలో సిఏ బాబా, ఈయన పీకేసి ఏం చేస్తా నాకు తెలీదు. తీసుకో. హలో, అది చెప్తానండి. సరే,
సార్ ఏంటి? మిమ్మల్ని తీసి ఇవి పెట్టారంట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.